ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుందాము. దేవుడు మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి ఆయన నామానికి వందనాలు స్తోత్రాలు. ఈ సండే ఆన్లైన్ సర్వీస్ని ముందుగా మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాము. స్తోత్రములు స్తోత్రములు పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు తండ్రి. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలు ప్రభా. నాయన ఇదిగో తండ్రి, ఈ సర్వీస్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రభా సమస్తము నీ చిత్తానుసారంగా నీ స్వాధీనంలో పెట్టుకొని నడిపించమని కోరుచున్నాను తండ్రి. స్తోత్రాలు ప్రభా. ఈ సర్వీస్ సంబంధించిన ప్రతీది కూడా నీ కంట్రోల్లో పెట్టుకో. ఏది ఎలాంటి ప్రాబ్లమాటిక్ లేకోకుండా సమస్తము కూడా నాయన నీ చిత్తానుసారంగా జరిగించమని కోరుచున్నాను తండ్రి. స్తోత్రాలు ప్రభా. ఆ రీతిగానే వాక్యం అందించబోతున్న నీ సేవకుని నీ సిలువ చాటును మరుగుపరుచుకొని తన నోటి బోరగా మీరుండి నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడమని దేవా, ఇదిగో తండ్రి, ఇప్పుడు జరుగుతున్న ఇది ప్రతీదీ కూడా సమస్తము నీ చేతులకు అప్పచెప్తూ నీ నామ మహిమార్థమే జరిగించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ మా ప్రేమపూర్వక ఆహ్వానం అండి. యూట్యూబ్ లైవ్ చూస్తున్న వారు, గూగుల్ మీట్లో కనెక్ట్ అయిన ప్రతి బిడ్డను కూడా దేవుడు దీవించులాగున, దేవుని కృపలో ప్రతి ఒక్కరూ ఉండులాగున, ఈ సర్వీస్ అంతటిలో కూడా దేవుడు తన చిత్తానుసారముగా జరిగించి ఆయన నామాన్ని మహిమ పొందుకునేలాగున మనమందరము కూడా సిద్ధపడదాము. వాక్యాన్ని కూడా మనము జాగ్రత్తగా విని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి మనము ప్రయాసపడదాము. ముందుగా మనం ఒక పాటను పాడుకుందాము. మహిమా నీ మీద ఉదయించెను, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చును. యెహోవా మహిమా నీ మీద ఉదయించెను, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చును. మహిమా నీ మీద కనబడుచున్నది, అది నీటలకు పైగా ప్రకాశించుచున్నది. ఆయన మహిమా నీ మీద కనబడుచున్నది, అది నీటలకు పైగా ప్రకాశించుచున్నది. నీవు తేజరిల్లుమో, ప్రభువు కొరకు ప్రకాశించుము. నిమ్ము నీవు తేజరిల్లుమో, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమా చీకటి కమ్ముచున్నది, జీవవాక్యము చేబోని జ్యోతి వలె వెలుగు. చూడుము భూమి మీద చీకటి కమ్ముచున్నది, జీవవాక్యము చేబోని జ్యోతి వలె వెలుగు. జనములు నీ వెలుగునకు పరుగు
కాంతికి త్వరపడి వచ్చిదరు. జనములు నీ వెలుగునకు పరుగిడి వచ్చిదరు. రాజులు నీ ఉదయ కాంతికి త్వరపడి వచ్చిదరు. నిమ్ము నీవు తేజరిల్లుమో, ప్రభువు కొరకు ప్రకాశించుము. నిమ్ము నీవు తేజరిల్లుమో, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమా ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తమగునన్ ప్రభువే సెలవిచ్చెను. నిమ్ము నీవు తేజరిల్లుమో, ప్రభువు కొరకు ప్రకాశించుము. నిమ్ము నీవు తేజరిల్లుమో, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమా నీ మీద ఉదయించెను. తేజరిల్లుమో, నీకు వెలుగు వచ్చును. ఆయన మహిమా నీ మీద కనబడుచున్నది. అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. ఆయన మహిమా నీ మీద కనబడుచున్నది. అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. నిమ్ము నీవు తేజరిల్లుమో, ప్రభువు కొరకు ప్రకాశించుము. నిమ్ము నీవు తేజరిల్లుమో, ప్రభువు కొరకు ప్రకాశించుము. హల్లెలూయా.
దేవునామానికి స్తోత్రం. ఈ రాత్రి వేళ సమయంలో ఈ ఆన్లైన్ ప్రేయర్లో జాయిన్ అయిన మీ అందరినీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నేను ఆహ్వానిస్తున్నాను. ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ యు ఆల్ ఇన్ ద ప్రెషియస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. మన యేసయ్య నమ్మదగిన వాడుగా ఉంటూ నిశ్చయముగా మనని అనుదినము బలపరుస్తూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి నేను ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యత అనుదినము మనడల నూతన రీతిగా దేవుడు చూపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి నేను ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి మీ అందరూ కూడా అనేక మందిని ఈ ఆన్లైన్లో జాయిన్ అవ్వడానికి లింక్ మీరు షేర్ చేస్తున్న విధానాన్ని బట్టి మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. గాడ్ ఈజ్ డూయింగ్ గ్రేట్ థింగ్స్. దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. అనేక మంది జీవితాల్లో నూతన పరివర్తనని దేవుడు తీసుకొస్తున్నాడు. అనేక మందిలో ఆత్మ కార్యాన్ని దేవుడు జరిపిస్తున్నాడు. అనేక మంది యవన బిడ్డలు దేవుని తట్టు తిరుగుతూ ఉన్నారు. నిశ్చయముగా దిస్ ఈజ్ ద వర్క్ ఆఫ్ గాడ్. దేవుని కార్యాన్ని దేవుడు జరిపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి నేను ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరూ కూడా ఈ ఆన్లైన్ ప్రేయర్స్ కోసం కూడా మీరు చేస్తున్న ప్రార్థన కూడా నిశ్చయంగా దేవుడు ఎంతగానో ఫలభరితంగా జరిపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి నేను ప్రత్యేకమైన వందనాలు, మీకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి కూడా దేవుడు మనతో మాట్లాడాలని, దేవుడు మనని బలపరచాలని, మన కొరకు ఆయన దాచించిన మాటలు ఏవో ఈరోజు దేవుడు మనని దర్శించి మాట్లాడాలని ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుని వి లుక్ టు గాడ్, దేవుని వైపు మనం చూద్దాం. స్తోత్రం స్తోత్రం. ప్రేంగల్ నా పరలోకపు తండ్రి, నా నమ్మదగిన వాడా నీకు స్తోత్రం. నా పరిశుద్ధుడా, నా పరలోకపు తండ్రి, అయ్యా నీకు స్తోత్రం. ఈ రాత్రి వేళ సమయంలో ఈ ఆన్లైన్ ప్రేయర్కి ఎంతెంతో దూర ప్రాంతాల నుంచి, వేరే రాష్ట్రాలు, వేరే దేశం నుంచి కూడా తండ్రి వారు జాయిన్ అవుతున్నారయ్యా. ఆశతో నీ మాటలు వినాలని వచ్చారయ్యా. నా పరిశుద్ధమైన నా తండ్రి, ప్రతి బిడ్డని కూడా నువ్వు కనికరంతో కదిలించబడండి. ఈ రాత్రి వారి మీద మీరు దృష్టి ఉంచండి. నా పరలోకపు తండ్రి, నీ యొద్దకు వచ్చిన వారిని ఎన్నడూ నువ్వు తోసివేయలేదయ్యా. వారి అవసరత ఏంటో, వారి అక్కరేంటో, ఏ దప్పికతో, ఏ ఆకలితో వచ్చినారో ప్రతి బిడ్డని కూడా తండ్రి మీరే దర్శించండి. రాత్రి వేళ సమయంలో నాయనా నీకు స్తోత్రం. నాయన ఆటంకపరుస్తున్న ప్రతి చీకటి అంధకార శక్తులను నజరేయుడైన యేసు నామములో కూల్చివేస్తున్నాను. దేవానికి స్తోత్రం. ప్రతి ఆటంకపరుస్తున్న మార్గాల్ని దేవానికి స్తోత్రం సరళము చేయబడును గాక. ఈ రాత్రి దేవా నీ పరిశుద్ధాత్మ ఎక్కడ ఉన్నదో అక్కడ మాకు స్వాతంత్రం ఉన్నదయ్యా. లార్డ్, లెట్ యువర్ లిబర్టీ బీ ఓవర్ హియర్ విత్ ద హోలీ స్పిరిట్. ఈ రాత్రి ప్రతి బిడ్డని కూడా నువ్వు దర్శించు దేవా. ఇంతవరకు పాటల ద్వారా నువ్వు మహిమ పొందావు. వాక్యము చేత నాతో మాతో మాట్లాడు. పరిశుద్ధాత్మ దేవా నిన్ను ఆహ్వానిస్తున్నానయ్యా. రండి బా మధ్యలోకి. ఈ రాత్రి నువ్వేమందరితో మాట్లాడు. అల్పుడను, అయోగ్యుడను నన్ను నీ సిలువ చెట్టు మరుగుపరచు. నా మాటలు, నా తలంపులను కొట్టివేయండి. ఇక్కడ మీరే నిలబడి మాట్లాడు. వినగలిగే చెవులు, గ్రహించే హృదయము ప్రతి బిడ్డకి నువ్వు దయచేసి మహిమ పొందమని యేసు నామమున వేడుకొచ్చినాను తండ్రి, ఆమేన్. దేవునామానికి స్తోత్రం. ప్రభు మనం ప్రేమించి ఇచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి దేవునికి నేను ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి అంత్య దినాల్లో మనం జీవిస్తున్నాం. అపాయకరమైన దినములు, చెడు దినములలో మనం జీవిస్తున్నాం. దేవుని సువార్త నిమిత్తమై కదా, దేవుని యొక్క మరి కార్యాలు జరుగు నిమిత్తమై అపవాదైన సాతాను అనేక రీతిలుగా ఆటంకపరుస్తున్నాడు. అనేక మంది ఏర్పరచబడిన వారిని సహితము వాడు మోసగించి పడవేస్తూ ఉన్నాడు. ఇలాంటి భయంకరమైన దినాల్లో మనము కదా దేవుని కొరకు ఎలా జీవించాలి, మనము దేవుని సన్నిధిలో ఎలా నమ్మకత్వాన్ని వహించాలి, మనము ఎలా మరి ప్రతి కార్యాన్ని కూడా దేవుని మీద ఆధారపడుతూ ముందుకు జరగాలో ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. చూద్దాము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. విల్ రీడ్ రెవల్యూషన్ చాప్టర్ 2 వర్స్ 10. ఇదిగో మీరు శోధించబడునట్లు
అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటమును ఇచ్చేదను. చిన్న ప్రార్థన చేసుకుందాం. నా తండ్రి, ఈ వాక్యము చేత మాతో మాట్లాడు. దేవా, నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది. బాధలలో నెమ్మదిని కలిగించేది నీ మాటలేనయ్యా. ఈ రాత్రి నీ మాటలు మా హృదయాల్లో ముద్రించబడినట్లుగా నీ 2 అంచెలు గల ఖడ్గము మా హృదయాలు మూలుగులలో చొచ్చుకొని పోయి ఈరోజు ఫలభరితంగా ఉండే కార్యాన్ని నువ్వు జరిపించమని యేసు నామమున వేడుకొచ్చినాను తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. ఇక్కడ మరి యేసయ్య మనతో చక్కగా మాట్లాడుతున్నాడు. ఈ ప్రకటన గ్రంథంలో ద ఆథర్ కదా, ఈ రాయబడిన గ్రంథకర్త యేసయ్య కదా. మరి యేసయ్య ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చదువుకుందాం. ఇదిగో మీరు శోధింపబడినట్లు, ఏమంటున్నాడు? ఈ అంత్య దినాల్లో ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు మీకు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండు. ఈ రోజు దేవుడు అంటాడు, మీలో కొందరిని అపవాది శోధించబోతున్నాడు. The devil is going to test some of you. ఎంత దినాల్లో దేవుని కొరకు ఎంత రోషంగా నువ్వు నిలబడతావు, ఎంత నమ్మకంగా నిలబడతావు, ఎంత పరిశుద్ధముగా జీవిస్తావు, ఎంతగా నువ్వు జయించగలవో అని అపవాదిని ఏం చేస్తుంది? ఏర్పరచబడిన వారిని సహితము వాడేం చేస్తున్నాడంటే వాడు పరీక్షకు పెడుతున్నాడు. హీఈస్ గోయింగ్ టు పుట్ దెమ్ ఇన్ టు టెస్ట్. అయితే 10 దినములు మీకు శ్రమ కలుగును కదా. యూ హ్యావ్ అ 10 days ఆఫ్ ట్రిబులేషన్ కదా. 10 దినములు యూ షల్ హ్యావ్ ట్రిబులేషన్ ఫర్ 10 days. 10 దినములు మీకు శ్రమ కలుగుతుంది. అయితే అంతము వరకు నమ్మకంగా ఉండు. యూ నీడ్ టు బీ ఫెయిత్ఫుల్ టిల్ ద ఎండ్. నిజమే ప్రియ క్రైస్తవుడా, ప్రియ దేవుని బిడ్డ, ఎంత దినాల్లో అనేకమైన శోధనలు, అనేకమైన శ్రమలు నీకు కలగవచ్చు. ఆయా రీతిలుగా అవి నీ మీదకి రావచ్చు. అపవాది ఆయా రీతిలుగా నిన్ను, నీ కుటుంబాన్ని దాడి చేయవచ్చు. అయితే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో అపవాది మీరు కొందరిని వాడు శోధించడానికి రాబోతున్నాడు. అయితే నమ్మకంగా ఉండడానికి ప్రయాసపడు. యేసయ్య సన్నిధిలో ఏది నువ్వు ఒప్పుకున్నావో అంతం వరకు నీ కొరకు నిలబడతానని ఏ మాట దేవునికి ఇచ్చావో అంతం వరకు నిలబడడానికి ప్రయాసపడు. జీవ కిరీటాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఈ శ్రమలు, ఈ శోధన నిన్ను ఆత్మీయంగా హెచ్చించడానికి, ఈ శ్రమలు నువ్వు ఓటమి చెందడానికి కాదు. అందుకొరకే పరిశుద్ధాత్మదేవుడు ఈ రాత్రి నీకు ముందుగానే హెచ్చరిక చేస్తున్నాడు. నేను దేవుని బిడ్డను కదండి, నాకెందుకు శ్రమలు? నేను దేవుని బిడ్డను కదండి, నాకెందుకు బాధలు? నేను ప్రార్థన చేస్తాను, పరిశుద్ధంగా జీవిస్తాను, నాకెందుకు కష్టాలు? ప్రియ సహోదరుడా, ఎంత దినాల్లో దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు దేవుని కొరకు నిలబడుతున్న నీకు అనేకమైన శ్రమలు కదా రావడానికి కారణము ఏంటిదంటే ఆ దినం ఆసన్నమవుతున్నది. అపవాదైన సాతానుడు వాడు విజృంభిస్తున్నాడు. ఏర్పరచబడిన వారిని సైతము మోసగించాలని ప్రయాసపడుతున్నాడు. అందుకొరకే వాడు మీలో కొంతమందిని చెరగా పట్టించబోతున్నాడు. మీలో కొంతమందిని మరి వాడు పరీక్షించడానికి ముందుకు రాబోతున్నాడు. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, అయితే నీవు నమ్మకముగా ఉండాలని ఈ రాత్రి దేవుడు నీతోటి సెలవిస్తున్నాడు. ఈ పరీక్ష వచ్చినప్పుడు నువ్వు ఎంతగా నిలబడతావు కదా. అన్నీ బాగుంటే
దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము, ఆయన ఆరాధిస్తాము, అన్నీ బాగానే ఉంటాయి. కానీ ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వెలా నిలబడతావు? యోబు జీవితంలో ఒక్క దినమే అన్నీ కోల్పోయాడు. తన కుటుంబంలో బిడ్డలందరినీ కోల్పోయాడు, ఆస్తులు అంతస్తుల్ని కోల్పోయాడు. యోబు ఒక రియాక్షన్ ఎలా ఉంటుంది? అపవాది దేవుని దగ్గర సవాలు చేసుకుని వచ్చాడు. ఇదిగో నువ్వు యోబుకు అన్ని ఇచ్చావు కనుకనే యోబు నిన్ను ఆరాధిస్తున్నాడు, నిన్ను స్తుతిస్తున్నాడు, అతడు నీతిమంతుడుగా జీవిస్తున్నాడు. కానీ యోబు నుండి అవన్నిటిని నువ్వు తీసివేయి, నిన్ను దూషిస్తాడు. హీఈస్ గోయింగ్ టు కర్స్ యూ కదా. అపవాది సవాలు చేస్తుంది దేవుని దగ్గర. నీ కుమారుడికి నీ కుమార్తెకి అన్నీ ఇస్తే వారు చాలా చక్కగా నిన్ను ఆరాధిస్తారయ్యా, చాలా చక్కగా మీటింగ్కి అటెండ్ అవుతారు, చాలా చక్కగా దేవుని వాక్యాన్ని చదువుతారు, అన్నీ బాగా జరుగుతాయి. బట్ ద డే యు రిమూవ్ ఆల్ ఆఫ్ దెమ్, వారి నుండి అన్నిటినీ తీసివేయి, వారి ఆనందాన్ని తొలగించేయి, వారి సుఖాన్ని తీసివేయి, వారికున్న ప్రతి ఒక్క ఈరోజు ఉన్నవన్నిటిని నువ్వు తీసివేయి. వారి నోటి నుండి ఏమొస్తుందో చూడు, నిన్ను దూషిస్తారు అని అపవాది దేవుని దగ్గర సవాలు చేసి వచ్చినప్పుడు యోబు దానికి భిన్నంగా ఏం చేశాడంట? దేవుణ్ణి ఆరాధించాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవాకే మహిమ కలుగును గాక. నిజమే, వీటి యందు యోబు ఏమాత్రము పాపము చేయలేదు. సహోదరుడా, నీ జీవితంలో నష్టం వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు, విపత్తు వచ్చినప్పుడు, కీడు నీ మీదకి వచ్చినప్పుడు, ఇదిగో నీ జీవితంలో ఎంతగా నువ్వు నమ్మకత్వాన్ని వహిస్తావు, నీ యథార్థతని ఎంతవరకు నువ్వు కాపాడుకోబోతున్నావు. అపవాది కొంతమందిని పరీక్షించడానికి రాబోతున్నాడు. బహు జాగ్రత్త. దేవా, ఏదేమైనా కానీ నా యథార్థతని విడిచిపెట్టనయ్యా, ఏదేమైనా కానీ నిన్ను దూషించనయ్యా. సమస్తము సమకూడి నాకు మేలు కొరకే జరుగుతుంది కానీ కీడు కొరకు కాదయ్యా. ఈ పరీక్షలో నేను నెగ్గుతాను, ఈ పరీక్షలో నేను జయిస్తానయ్యా. అయ్యా, నేను నిలబడతానన్న వారి కొరకు ఈ రాత్రి దేవుడు ఎదురు చూస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, క్రైస్తవ జీవితం అన్నప్పుడు అనేకమైన పరీక్షలు. ఇది ఒక ఇరుకు మార్గము, ఇది విశాల మార్గము కాదు. వీటిలో నిలబడడానికి, ఇరుకు మార్గంలో నడవడానికి నువ్వు నేర్చుకోవాలి. ఈరోజు దేవుడు నీతో అదే సెలవిస్తున్నాడు. నిన్ను పరీక్షించడానికి వాడు వస్తున్నాడు. యోబును పరీక్షించిన అపవాది నిన్ను కూడా పరీక్షించడానికి వస్తున్నాడు. జాగ్రత్త. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. విల్ రీడ్ రెవల్యూషన్ చాప్టర్ 3 వర్స్ 10. 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక, ఆ వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను. రోజు దేవుడు నీకు అభయం ఇస్తున్నాడు. ఏమంటాడు ఆ మాట? మళ్ళీ చదువుకుందాము. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక, ఈ వాక్యాన్ని అనుదినము నువ్వు గైకొంటివి కనుక భూనివాసులను ఏమవుతుందంట? ఈ భూనివాసులందరి మీదను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలం ఏమొస్తుందంట? రాబోవు శోధన కాలం అనేది ఒకటి వస్తుంది. ఈ భూలోకంలో ఉన్న వారందరినీ శోధించడానికి, అందరినీ పరీక్షించడానికి ఒక శోధన రాబోవు కాలములో నిన్ను కాపాడుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నిన్ను దేవుడు కాపాడుతాడు. ఆయన ఓర్పు విషయమైన వాక్యాన్ని నువ్వు గైకొంటున్నావు. అయ్యా, ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టములు వచ్చినా ఓర్మి కలిగి నేను జీవిస్తాను, ఓర్మి కలిగి నమ్మకత్వాన్ని నేను వహిస్తానన్న నీతో దేవుడు అంటాడు, ఈ లోకం మీదకి వచ్చే ప్రతి శోధనలో ఆయన నిన్నేం చేస్తాడంట? కాపాడతాడంట. ఆయన నిన్ను భద్రపరుస్తాడు.
నువ్వు తొట్టిల్లక నువ్వు పడిపోకుండగా నిన్ను కాపాడువాడు నమ్మదగిన వాడు. నీకు శక్తి సరిపోకపోవచ్చు, నీలో బలము సరిపోకపోవచ్చు, కానీ ఆయన నిన్ను కాపాడతాడు. నీ శోధనలో ఆయన తట్టు చూడు, నీ బలహీనతలో ఆయన తట్టు చూడు, నీ ప్రతి విషయంలో ఆయన తట్టు నువ్వు చూచినట్టయితే ఆయన నిన్ను తప్పిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అందుకొరకే 1 కొరింథీ 10వ అధ్యాయము 13వ వచనంలో ఒక చక్కని మాట అంటాడు చూడండి. 1 కొరింథీలు 10వ అధ్యాయము 13వ వచనము. 1 Corinthians chapter 10 verses 13. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు ఎలాంటి వాడంట? ఈ శోధనలో హి ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్. ఆయన నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు సహింప కలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలగ చేస్తాడు. నీ శోధనలో ఆయన నమ్మదగిన వాడు. అందుకొరకే ఆ ఇంగ్లీష్లో చక్కగా అంటాడు, ఫియర్ నాట్, నువ్వు భయపడవద్దు. ఆ 2వ అధ్యాయము ప్రకటన 2:10 అంటాడు, ఫియర్ నన్ ఆఫ్ దీస్ థింగ్స్. ఈ శ్రమలు ఇవన్నీ నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు భయపడవద్దు. ఎందుకంటే నిన్ను శ్రమలోకి నడిపించే దేవుడు, ఈ పరీక్షలో నిన్ను పెట్టిన దేవుడు నమ్మదగిన వాడు. నువ్వు సహింపలేని దానికన్నా ఎక్కువగా నిన్ను శోధింప చేయనీయడు. అంతేకాదు నీ శోధనలో నీకు తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన కలగ చేయువాడు. ఆమేన్, హల్లెలూయా. కదా ఈరోజు శోధన వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, అయ్యా నువ్వు నమ్మదగిన వాడువయ్యా, నా శ్రమల్లో నువ్వు నాకింకా సమీపస్తుడై ఉంటావు కదా. అపోస్తులైన పౌలు అంటాడు, నా బలహీనతలు ఎందే నేను బలవంతుడను అంటాడు. ఎందుకు అనంటే నాకు ఆయన కృప నాకు చాలును. హిస్ గ్రేస్ ఈజ్ అపాన్ మీ. నేను ఎప్పుడు బలహీనున్నో, నేను చేయలేనయ్యా, నాలో శక్తి లేదనుకుంటానో, అదే సమయంలో దేవుని యొక్క మహాశక్తి నా మీదకి దిగి వస్తుంది. అప్పుడే నేను బలవంతుడను, అప్పుడే నేను జయించువానిగా ఉండబోతున్నాను. నిజమే ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. నిన్ను మార్గంలో విడిచిపెట్టేయాడు. ఈరోజు శ్రమ వచ్చినప్పుడు భయపడవద్దు. ఫియర్ నన్ ఆఫ్ దిస్. అయ్యా ఎన్ని శ్రమలు రాని, ఎన్ని గాలి తుఫాన్లు రాని, నేను భయపడను. ఎందుకంటే నీవు నాకు తోడయ్యున్నావు. గాఢాంధకారమైన లోయలో నేను సంచరించిన ఏ అపాయము నా యొద్దకు రాదు. నీవు నాకు తోడయ్యున్నావు. నీ తుట్టు కర్ర, నీ దండము నన్ను అనుదినము ఆదరిస్తున్నది. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన మనకి తోడుగా ఉన్నాడు. ఆయన నమ్మకస్తుడు. హీ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్. నిన్ను మార్గంలో విడిచిపెట్టాడు. నీ పక్షాన ఉండి ఇదిగో నీతో కూడా ఆయన పోరాడి విజయాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ లోకంలో కలిగే ఈ పరీక్ష, రాబోవు పరీక్షలో, రాబోవు శ్రమ కాలంలో దేవుడు నమ్మకస్తుడై నీతో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు. చూడండి 2వ పేతురు గ్రంథము 2 పీటర్ చాప్టర్ 2 వర్స్ 9. 2వ పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. 2 పీటర్ చాప్టర్ 2 వర్స్ 9. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును అనీతి పరులను
ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. ఎవరిని కాపాడతాడు, ఎవరిని కావలిగా ఉంచుతాడంటే నీతిమంతులను. ఈ లోకములో అనేకమైన బలాత్కారం, అనేకమైన శోధనలు జరుగుతున్న సమయాల్లో గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. మన దేవుడు నమ్మతగిన వాడుగా ఉండి మనలను కాపాడడానికి సమర్థుడు. నీ ప్రధాన కాపరి నిన్ను కాపాడి నిన్ను అంతము వరకు నిన్ను నడిపిస్తాడు. నువ్వు చేరవలసిన గమ్యానికి నిన్ను నడిపించడానికైనా సమర్థుడు. అందుకొరకే నిన్ను తప్పించడానికి నమ్మతగిన వాడు ఉన్నాడు కనుక దేవా, ఈ పరీక్షలో నేను వెళ్తానయ్యా, ఈ పరీక్షలో నేను విజయాన్ని వహించి అయ్యా అంతము వరకు నేను నమ్మకముగా ఉన్నట్టయితే నా కొరకు జీవ కిరీటాన్ని నువ్వు సిద్ధపాటు చేస్తున్నావు. నా కొరకు ఆ మహిమగల కిరీటాన్ని నువ్వు నాకు ఇవ్వబోతున్నావు. అవును నా ప్రభువా, నేను ఈ శోధనను బహు ధైర్యముగా ఎదుర్కొంటానని ఈరోజు ఎదుర్కొనేవారుగా మనం ఉండాలి. యోబు ఒక చక్కని మాట అంటాడు. చూద్దాం యోబు గ్రంథము 23వ అధ్యాయం, బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 23 వర్స్ 10. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తరువాత ఏమంటాడు? ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడతాను. When I am tried, I will come forth as gold. నన్ను దేవుడు శోధించిన తర్వాత నేను శుద్ధ సువర్ణముగా బయటికి వస్తాను. నిజమే, ఈ బంగారాన్ని అగ్నిలో వేసినప్పుడు అది శుద్ధ బంగారముగా మార్చబడుతుంది. నీలో ఉన్న మస్టంతా తీసేస్తాడు. ఈ శ్రమలో కదా నీలో ఉన్న ప్రతి మస్టుని దేవుడు తొలగించేసి నిన్ను బంగారము వలె, శుద్ధ సువర్ణము వలె నువ్వు బయటికి వచ్చేలాగా దేవుడు చేస్తాడు. అందుగురించి యోబు అంటున్నాడు, I will come forth as gold. When I'm tried, I'm going to come forth as gold. నేను ఎప్పుడైతే శోధించబడుతున్నానో బంగారము వలె నేను బయటికి వస్తాను. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి నిశ్చయముగా నీవు కూడా ఈ శ్రమలు ఇవన్నిటినీ కూడా నువ్వు జయించినప్పుడు నువ్వు శుద్ధ సువర్ణము వలె బయటికి రావాలని దేవుని ఒక ఉద్దేశము. నువ్వు ఆయన ముందు శుద్ధ సువర్ణముగా నిలబడాలని దేవుడు ఆశ కలిగి రాత్రి మనతోటి ఆయన కోరుకుంటున్నాడు. అందుకొరకే ఈరోజు ఈ పరీక్షలో కొంతమంది వెళ్తారు అని దేవుడు చెప్తున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము. We'll read book of Matthew chapter 24 verse 9. Matthew chapter 24 verse 9. 24వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. అప్పుడు జనులు మిమ్ములను శ్రమల పాలు చేసి ఏం చేస్తారు? శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడెదరు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుస్తారు. ఏమంటున్నాడు? ఈ అంత్య దినాల్లో అనేక మంది ద్వారా నువ్వు ద్వేషించబడతావు. యు విల్ బి హేటెడ్ బై మెనీ పీపుల్. మిమ్మలను శ్రమనకు అప్పచెప్పుతారు. ఒకరినొకరు అప్పచెప్పుకునే దినాలు రాబోతున్నాయి. ఒకరినొకరు ద్వేషించే దినాలు రాబోతున్నాయి.
ఈరోజు నువ్వు క్రైస్తవుడివి అని అంటే ఇదిగో నిన్ను తరిమి తరిమి కొట్టాలనే దినాలు రాబోతున్నాయి. నిన్ను అసహించుకునే దినాలు రాబోతున్నాయి. సహోదరుడా, నమ్మకంగా ఉండు. అంతము వరకు నమ్మకంగా ఉండు. ఇదిగో నీ కొరకు జీవ కిరీటాన్ని దేవుడు సిద్ధపాటు చేస్తున్నాడు. నీ కొరకు ఆ మహిమ రాజ్యం కొరకు దేవుడు సిద్ధపాటు చేస్తున్నాడు. కనుక కలవరపడవద్దు. ఈరోజు దేనికి నువ్వు భయపడవద్దు. ఎందుకు అనంటే మరణాన్ని జయించాడు యేసయ్య. మరణపు ముళ్ళుని విరగొట్టాడు. వారు నిన్ను మరణానికి అప్పచెప్పినా కానీ నువ్వు భయపడనక్కర్లేదు. ఎందుకంటే ఆ మరణము కూడా నిన్నేమి చేయలేదు. మరణాన్ని నువ్వు జయించబోతున్నావు. మరణము ముళ్ళును విరిచిన యేసయ్య నీతోటి ఉన్నాడు కనుక ఈ రెండవ మరణము నిన్ను ఏమీ చేయలేదు. నువ్వు జయించబోతున్నావు. కనుక ఈ శ్రమ కాలంలో ఈ శ్రమలను అప్పచెప్పబడినప్పుడు ప్రియ సహోదరుడా, కలవరపడక నమ్మకస్తుడివై నువ్వు ఎలా ఉండాలంట? దేవుని సన్నిధిలో బీ ఫెయిత్ఫుల్ అంటాడు. ఆ 2వ అధ్యాయంలో 10వ వచనం ప్రకటనలో అంటాడు, అంతము వరకు నమ్మకంగా ఉండండి. రెండోదిగా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నది ఏంటంటే యూ నీడ్ టు బీ ఫెయిత్ఫుల్. అయ్యా, కొన్ని రోజులైతే ఉండగలను, కానీ దాని తర్వాత నా వల్ల కాదు. ఇలాంటి వారి కొరకు దేవుడు చూడటం లేదు. దేవుడు అంతము వరకు నమ్మకంగా ఉండాలి. 10 దినములు మీకు శ్రమ కలుగును. 10 days will be a days of tribulation for you. ఈ శ్రమ కాలములో నువ్వేం చేయాలంట? నమ్మకస్తుడుగా ఉండు. ఈ రాత్రి దేవుడు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడంటే హీఈస్ లుకింగ్ ఫర్ ఎ సర్వెంట్ హూ ఈజ్ ఫెయిత్ఫుల్. ఎవరు నమ్మకస్తులో వారి కొరకు యేసయ్య ఎదురు చూస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎన్ని శ్రమలు రాని, ఎన్ని కష్టాలు రాని, ఏదేమైనా పర్వాలేదు ప్రభా, నేను నమ్మకంగా ఉంటాను. ఐ విల్ బీ ఫెయిత్ఫుల్. మరణము వరకు, అంతము వరకు నువ్వు నమ్మకస్తుడుగా ఉండాలని ఈ రాత్రి దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. అందుకొరకే ఈ రాత్రి నమ్మకస్తుల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ ఫెయిత్ఫుల్ సర్వెంట్స్. ఈ శ్రమలో చూసి పారిపోయే వారి కొరకు దేవుడు చూడడం లేదు. ఈ శ్రమలను చూసి భయపడి బెదిరిపోయి వెళ్ళిపోయే వారి కొరకు దేవుడు చూడడం లేదు. అన్నీ బాగుంటే దేవుణ్ణి పట్టుకుంటున్నావు. శ్రమ నీ జీవితంలో విపత్తు వచ్చిన కాలంలో ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు కదా. యేసయ్యను కూడా చాలామంది శిష్యులు వెంబడించారంట. కొన్ని 100,000 మంది వెంబడించారు. కానీ యేసయ్య చెప్పాడు, నన్ను వెంబడించినప్పుడు నన్ను సిలువ వేస్తారు కనుక మిమ్మల్ని కూడా మరణానికి అప్పచెప్తారు. నన్ను దూషించారు కనుక మిమ్మల్ని కూడా దూషిస్తారు. నమ్మకం పైన ఉమ్ము వేస్తారు కనుక మీ మీద ఉమ్ము వేస్తారు. మిమ్మల్ని నానా విధములైన బాధలు పెడతారు. ఈ కఠినమైన మాటలు చెప్పినప్పుడు నా మార్గము ఇరుకు మార్గము. ఇదిగో ఆకాశ పక్షులకు కదా గూడులుంటాయి, నక్కలకు బొరియలుంటాయి. మనుష్య కుమారుడికి తల వాల్చుకోవడానికి బెత్తడు స్థలము కూడా ఈ లోకంలో దొరకదు. నన్ను వెంబడించే మీకు ఈ లోకంలో స్థలము దొరకదు. ఇవన్నీ చెప్పినప్పుడు అనేక మంది ఏం చేశారంట చూడండి. యోహాను సువార్త 6:66 చూడండి. జాన్ చాప్టర్ 6 verse 66, 6వ అధ్యాయం 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో ఏం చేశారంటే అప్పటి నుండి ఆయన శిష్యులలో, అంటే ఆయన శిష్యులుగా వెంబడించిన వారు, శిష్యులలో అనేకులు, ఎంతమంది? కొంతమంది కాదు, అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడించలేదంట. సహోదరుడా, ఈ రాత్రి యేసుని వెంబడిస్తానని వచ్చావు.
సహోదరి, ఈ రాత్రి దేవుడిని వెంబడిస్తానని వచ్చావు. దేవుడు నాకు మేలు చేయాలి, నాకు ఉద్యోగం ఇవ్వాలి, దేవుడు నా వివాహం జరిపించాలి, నాకు ఇల్లు కట్టి ఇవ్వాలి, దేవుడు నాకు స్వస్థత ఇవ్వాలి, మేలు చేయాలని నువ్వు వచ్చావు కదా. యేసయ్య నీ శిష్యుడిగా ఉంటానని నువ్వు వచ్చావు. కానీ యేసయ్య చెప్పిన ఈ మాటలు విన్నప్పుడు అప్పటిలో ఆయన శిష్యుల్లో అనేక మంది వెనుతిరిగి వెళ్ళిపోయి మరి ఎన్నడూ ఆయనని వెంబడించలేదంట. ఆ దినాల్లోనే యేసయ్యనే విడిచి వెళ్ళిపోయారు అనేక మంది శిష్యులు. నమ్మకస్తులుగా లేకుండా తిరిగి వెళ్ళిపోయారు. సహోదరుడా, సహోదరి, ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు అంతము వరకు నమ్మకంగా ఉండాలి. ఈ 10 దినములు నీకు శ్రమ కలిగినప్పుడు, ఈ శ్రమలు వస్తాయని నీతో మాట్లాడినప్పుడు నమ్మకస్తుల కొరకు దేవుడు చూస్తున్నాడు. ఆ మిగతా 12 మంది మిగిలిపోయిన శిష్యుల్ని చూసి యేసయ్య ఏమంటాడు చూడండి. దాని తర్వాత అక్కడ ఏమంటాడు? 67వ వచనము. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఏంటండి? మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగుతున్నాడు. ఈ రాత్రి కూడా యేసయ్య మిమ్మల్ని అదే ప్రశ్న అడుగుతున్నాడు. బ్రదర్ ఏదో ఆశీర్వాదం వాక్యం చెప్తాడేమో అని ఎదురు చూస్తున్నాం, కానీ ఈరోజు మీరు కూడా వెళ్ళిపోతారా అని యేసయ్య మీతో మాట్లాడుతున్నాడు. శ్రమలు, కష్టాలు, ఇరుకు మార్గము క్రైస్తవత్వంలో ఉంటుంది. ఈ పరీక్షలు అనేవి ఉంటవి. నీ పిల్లలు పరీక్షలు రాస్తున్నప్పుడు యు ఎంకరేజ్ దెమ్. వారికి ఏం చెప్తావు? నాన్న బాగా చదువుకోవాలి, నువ్వు పరీక్షల్లో పాస్ అవ్వాలి, ఈ పరీక్షలు నువ్వు పాస్ అయితే యూ విల్ గెట్ ప్రమోషన్, నువ్వు ఉన్నతమైన స్థితిలోకి వెళ్తావు. నీ బిడ్డల్ని అంతగా ప్రోత్సహిస్తావే. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో పరీక్షలు రాబోతున్నాయి. ఇది నీకు మేలు కొరకే, ఇది నీకు హెచ్చు నిమిత్తమే, ఇది నీకు జీవ కిరీటము కొరకే. నీ బిడ్డల్ని ప్రోత్సాహపరుస్తున్న నీవు అంతము వరకు నమ్మకంగా ఉండడానికి ప్రయాసపడు. అవును నా ప్రభువా, నేను నమ్మకంగా ఉంటా. మిగిలిపోయిన 12 మందిని యేసయ్య అడుగుతున్నాడు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా? వుడ్ యు లైక్ టు గో అవే? ఈరోజు యేసయ్య ఎవరిని బలవంతపరచడం లేదు. ఈ రాత్రి ఆన్లైన్లోకి జాయిన్ అయ్యావు ప్రియ సహోదరుడా, సహోదరి, నిన్ను యేసయ్య బలవంతం చేయడం లేదు. నా మార్గము నీతి మార్గంలో నడవలసిన నీకు అనేకమైన నిందలు, అనేకమైన అవమానాలు, ఇదిగో అపవాది మీలో అనేక మందిని చెరలో పెట్టబోతున్నాడు. 10 దినములు మీకు శ్రమ కలుగును, కానీ అంతము వరకు నమ్మకంగా ఉండు అని నీతో మాట్లాడుతున్నాడు. ఎస్, గాడ్ ఈస్ లుకింగ్ ఫర్ సచ్ ఫెయిత్ఫుల్ పీపుల్. అలాంటి నమ్మకస్తుల కొరకే దేవుడు ఎదురు చూస్తున్నాడు. అవును దేవా, నీ శిష్యుని వెంబడించారు 1000 మంది. వారు అనేక మంది వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. మరి ఎన్నడూ యేసయ్యని వెంబడించలేదు. నెవర్. లేదా యేసయ్యకి కొన్ని 1000 మంది శిష్యులు ఉండేవారు, కానీ ఆ కఠినమైన మాటలు విన్న తర్వాత వారు వెనుతిరిగి వెళ్ళిపోయారు. అపనమ్మకస్తులు, దే ఆర్ నాట్ ద ఫెయిత్ఫుల్ సర్వెంట్స్. సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవుడు కదా నమ్మదగిన దాసుని కొరకు చూస్తున్నాడు. ఆయన అంటాడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు దేనికి భయపడలేదు. నీకు 5 తలంతునిచ్చావు. ఎన్ని శ్రమ, ఎన్ని కష్టములైనా వాటిని 10గా మార్చావు, 2టిని 4గా మార్చావు. బల నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు నమ్మకస్తుడు అయితే ఆయన దృష్టిలో నువ్వు మంచి దాసుడివి. యు ఆర్ ఎ గుడ్ సర్వెంట్. నిజమే ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో నమ్మకస్తుడుగా నువ్వు ఉండాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఒకవేళ మీరు కూడా వెళ్ళిపోతారంటే వెళ్ళిపోండి.
ఈ కఠినమైన మార్గంలో నేను నడవలేనయ్యా, ఈ శ్రమలు, ఈ కష్టాన్ని నేను జయించలేనయ్యా. ఇట్స్ నాట్ పాసిబుల్ విత్ మీ. ఈ రాత్రి యేసే నీతో అంటున్నాడు, ఇఫ్ యూ వాంట్ టు గో అవే, వెళ్ళిపోండి. విశాల మార్గం మీ ముందు ఉన్నది. దేర్ ఈస్ ఎ వైడర్ వే ఇన్ దిస్ వరల్డ్. మీరు వెళ్ళిపోవచ్చు. కానీ అయ్యా, నీ కోసమే నిలబడతానన్న వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. వారికే జీవ కిరీటము, వారికే కదా దేవుడు బహుమానం ఇవ్వబోతున్నాడు. వారిదే పరలోక రాజ్యము. క్రైస్తవుడా, ఈ రాత్రి సత్యాన్ని తెలుసుకొని, దేవా నేను నమ్మకంగా ఉండి నేను నిలబడతానని, దేవుని కొరకు నువ్వు నిలబడాలని ఈ రాత్రి దేవుడు మనతోటి సెలవిస్తున్నాడు. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, భయపడవద్దు. ఈ రాత్రి నమ్మకంగా ఉండడానికి మనము ప్రయాసపడదాం. 1 కొరింథీలు 3వ అధ్యాయము, 1 కొరింథీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుంచి చూద్దాం. విల్ రీడ్ ఫ్రమ్ వర్సెస్ 12 to 15. 1 Corinthians chapter 3, 1 కొరింథీలు 3వ అధ్యాయము 12 నుండి 15 వరకు చదువుకుందాం. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినెడల ఏమవుతుంది? వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. ఆ దినము దేవుడు దాన్ని తేటపరుస్తాడు. ఎవరు పని ఎలాగుంది, ఎవరు విశ్వాసం ఎలా ఉంది, ఎవరు క్రియలు ఎలా ఉన్నాయో ఆ దినము తేటపడును. కొంతమంది బంగారంతో ఇల్లు కడుతున్నారు, కొంతమంది వెండితో కడుతున్నారు, కొంతమంది వెలగల రాళ్ళు, కర్ర, కొయ్యకాలుతో, గడ్డితో కడుతున్నారు. ఆ దినము నీ పని ఎట్టిదో తెలవబోతుంది. తర్వాత చదవండి ఏమంటాడు అక్కడ. అది ఏమవుతుంది? అగ్ని చేత బయలుపరచబడుతుంది. ఈ అగ్ని శ్రమల గుండగా బయలుపరచబడబోతుంది. నీ పని నిలబడుతుందో కూలిపోతుందో, నీ విశ్వాసం నిలబడుతుందో నువ్వు తొట్టిల్లిపోతావో, ఆ దినము అగ్ని చేత అది బయలుపడబోచున్నది. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. నీ పనితనం ఎటువంటిది, నీ క్రైస్తవ విశ్వాసం ఎటువంటిది? ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్నావు, బ్రదర్ 30 సంవత్సరాల అనుభవం బ్రదర్ అంటున్నావు, బ్రదర్ నాది 20 సంవత్సరాల అనుభవం అంటున్నావు. వాని పని ఎట్టిదో ఆ దినము అగ్ని చేత బయలుపరచబడబోతుంది. ఈ అగ్ని లాంటి శ్రమలు గుండగా వెళ్ళినప్పుడు అసలు నువ్వు నిలబడతావో లేదో వాని పని ఆ దినము తెలవబడుతుంది. తర్వాత ఇంకేమంటాడు చదవండి అక్కడ. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొను. నీ పని నిలిచినట్టయితే, క్రీస్తు అనే పునాది మీద ఇల్లు కడుతున్నావు, నీ పని నిలిచినట్టయితే నీకు జీతము పుచ్చుకోబోతున్నావు. You're going to receive the wages. You're going to receive the award. అవును ప్రియ సహోదరుడా, చాలా గర్వపడిపోతాం. అబ్బో నేను చాలా విశ్వాసనండి, చాలా దైవభక్తి కలిగి జీవిస్తానండి, చాలా అనుభవాలండి అని గర్వపడిపోతున్నావు. కానీ వాని పని ఎట్టిదో ఈ అగ్ని బయలుపరచబోతుంది. ఈ శ్రమలు బయలుపరచబోతున్నాయి. ఈ శ్రమలో నిలబడు. ఈ శ్రమలో 10 దినములు నీకు శ్రమ కలుగుతుంది. నమ్మకంగా నిలబడు. యు నీడ్ టు రిమైన్ ఫెయిత్ఫుల్. ఈ రాత్రి దేవుడు అలాంటి నమ్మకస్తులు కొరకు ఎదురు చూస్తున్నాడు. God is looking for such faithful servants. అవును దేవా, మరణమైన జీవమైన ఎలాంటి పరిస్థితి అయినా కానీ నేను నమ్మకంగా జీవిస్తాను. నా పని ఆ దినము నిలవాలి. ఈ అగ్నిలో గడ్డి, కొయ్యకాలు, కర్ర కాలిపోతుంది.
కొంతమంది త్వరగా కట్టేస్తున్నారు, కర్రతోటి కొయ్యకాళ్ళతో కట్టేస్తున్నారు త్వరగా. బా ఎంత అందంగా కట్టారండి, బా వీరి విశ్వాస జీవితం, వీరి పరిచర్య, బా ఎంత దేవుడు ఆశీర్వదించేశాడండి, ఎంత గొప్పగా చేసేసాడండి. శ్రమ వచ్చినప్పుడు, అగ్ని దాన్ని పరీక్షించినప్పుడు నిలబడాలి నువ్వు. ఎవని పని నిలుచునో వానికే జీతం ఇవ్వబడుతుంది. ప్రియ సహోదరుడా, ఈ వాస్తవాన్ని రాత్రి సమయంలో తెలుసుకో. అవును దేవా, నా పని నిలబడాలి. మై వర్క్ షుడ్ స్టాండ్ టుడే లార్డ్. అవును నా తండ్రి, నీ కృపను నాకు ఇవ్వని ఈ రాత్రి వేళ సమయంలో నువ్వు దేవుని వైపును తిరిగినట్టయితే దేవుడంట ఆ జీవ కిరీటాన్ని ఇస్తాను అంటున్నాడు. అందుకొరకే అంటున్నాడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము, బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 3 verse 11. 3వ అధ్యాయం 11వ వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటాన్ని అపహరించకుండునట్లు నీకు కలిగిన దానిని ఎలా పట్టుకోవాలి? గట్టిగా పట్టుకో. నీకు కలిగిన పరిశుద్ధత, నీకు కలిగిన యథార్థత, నీకు కలిగిన నమ్మకత్వాన్ని గట్టిగా పట్టుకో. ఎవడును నీ కిరీటాన్ని అపహరించకుండునట్లు, నీ కిరీటాన్ని ఎవరు దొంగిలించకుండునట్లు జాగ్రత్త పడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. బిహోల్డ్ ఐ కమ్ క్విక్లీ. ప్రియ సహోదరుడా, ఈరోజు నీకున్న దాన్ని గట్టిగా పట్టుకొని నిలబడు. అదే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 2 verse 25. రెవల్యూషన్, నేను వచ్చు వరకు నీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనడి. ఈరోజు యేసయ్య నీకు హెచ్చరిక చేస్తున్నాడు. నేను వచ్చు దినము వరకు నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. తొట్టిల్లొద్దు, నువ్వు జారిపోవద్దు, నువ్వు అధైర్యపడి కృంగిపోవద్దు, పిరికి వాని వల్లే కూలిపోవద్దు. నిలబడు, నీకున్న దాన్ని గట్టిగా పట్టుకో. నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ద క్రౌన్ ఆఫ్ లైఫ్. అందుకొరకే ఆ 2వ అధ్యాయం చూసుకుందాం మరొకసారి. ప్రకటన 2:10 వచనం చదువుకుందాం. 2:10. ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు. ఎలా ఉండాలి? ఎప్పుడు వరకు నమ్మకంగా ఉండాలి? మరణము వరకు నమ్మకంగా ఉండు. Be faithful unto death. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకేమిస్తాను? జీవ కిరీటాన్ని ఇస్తాను. ఆమేన్. అందుకొరకే ఒక చక్కని పాట. శోధనలను జయించినాచో భాగ్యవంతుడవు. శోధనలను జయించినాచో భాగ్యవంతుడవు. జీవ కిరీటం మోయువేళ ఎంతో సంతోషము. జీవ కిరీటం మోయువేళ ఎంతో సంతోషము. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. ఈరోజు సోలిపోవద్దు, కృంగిపోవద్దు. అంతము వరకు జయించినప్పుడు, అంతము వరకు నువ్వు సహించినప్పుడు జీవ కిరీటాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హీస్ గోయింగ్ టు గివ్ యూ ద క్రౌన్ ఆఫ్ లైఫ్. సహోదరుడా, ఆ జీవ కిరీటాన్ని దేవుడు నీ తల మీద పెట్టినప్పుడు
ఎంత ఆనందం! బలా నమ్మకమైన మంచి దాసుడా, వీటన్నిటిలో నమ్మకత్వాన్ని వహించావు, ఇవన్నిటినీ సహించావు. ఇదిగో ఈ జీవ కిరీటం నీకే అని చెప్పు దినమున ఎంత ఆనందం, ఎంత సంతోషం! సహోదరుడా, మోషే కలగబో బహుమానమును చూచాడు. Moses was looking to the reward which was before him. దాన్ని చూసి క్రీస్తు బిడ్డలతో శ్రమనందుట గొప్ప భాగ్యము అని ఎంచుకున్నాడు. ఈ శ్రమలు నాకు గొప్ప భాగ్యము, క్రీస్తు నిమిత్తమైన నింద నాకెంతో మేలు అని అనుకుని కలగబో బహుమానాన్ని చూస్తూ వచ్చాడు. ఈ రాత్రి కలగబోయే బహుమానాన్ని చూడు. వాట్ కైండ్ ఆఫ్ క్రౌన్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ. ఎలాంటి జీవ కిరీటాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడో దాన్ని నువ్వు చూచి ముందుకు వెళ్ళాలని ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు మనతోటి హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ ప్రయాసానికి ఎవని ఇల్లు నిలుచునో వానికి జీతం ఇవ్వబడుతుంది. ఈ రాత్రి నువ్వు నమ్మకస్తుడువై అంతము వరకు నువ్వు సహించినట్టయితే జీవ కిరీటము దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆయన ఇంకా ఏమేమి కిరీటాలు నీకు ఇస్తాడో తెలీదు, ఎన్నెన్ని బహుమానాలు నీకు ఇస్తాడో నీకు తెలియదు. నువ్వు చేసిన ప్రతి క్రియకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆయన నమ్మదగిన వాడు. ఆ ప్రతిఫలాన్ని నువ్వు తీసుకున్న దినమున ఎంత సంతోషము, ఎంత ఆనందము! ఆ కలగబో బహుమానాన్ని చూస్తూ నీ పరుగు పందాన్ని తుదముట్టించి ఈరోజు ఎన్ని శ్రమలైనా, ఎన్ని ఇరుకులైనా, ఎన్ని విపత్తులైనా కానీ దేవా కలగబో బహుమానం నేను చూసి ముందుకు వెళ్ళిపోతానని ఈ రాత్రి దేవుని తట్టు నువ్వు తిరిగినట్టయితే నువ్వు ధన్యుడవి. ప్రియ సహోదరుడా, ఈ నిరీక్షను కలిగి ఉండి అంతము వరకు నిలబడు. లెట్ us have such hope. అలాంటి నిరీక్షణను కలిగి అంతము వరకు నమ్మకంగా ఉందాము. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందాం. లెట్ us all close our eyes. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవుని వాక్యం బహు తేటగా నీ ముందు వచ్చున్నది. అపవాది ఈ అంత్య దినాల్లో మీలో కొంతమందిని చెరలో వేయబోతున్నాడు. మీకు 10 దినములు శ్రమలు కలుగుతాయి, కానీ అంతము వరకు నమ్మకంగా ఉండు. నీకున్న దాన్ని గట్టిగా నువ్వు పట్టుకో. నీకు జీవ కిరీటాన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభువా, నీ మార్గంలో నడవాలని నేను ఇష్టపడుతున్నాను, మీరు కూడా వెళ్ళిపోతారా అని మిగిలిపోయిన శిష్యులను అడుగుతున్నాడు యేసయ్య. ఈ రాత్రి ప్రియ సహోదరుడా, సహోదరి, నిన్ను కూడా దేవుడు ప్రశ్నిస్తున్నాడు. చాలా మంది కృంగిపోతున్నారు, చాలా మంది వేసారిపోతున్నారు. ఎంతవరకు భరించనయ్యా, ఎంతవరకు నేను సహించను, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నీకు నేను జీవ కిరీటాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అవును తండ్రి, మరణము వరకు నమ్మకంగా ఉంటాను, నాకున్న దాన్ని గట్టిగా పట్టుకుంటాను యేసయ్యా. నువ్వు నమ్మదగిన వాడివి, నాతోటున్నావయ్యా. నేను వెను తిరగను. ఐ విల్ నెవర్ స్టాండ్ బ్యాక్, ఐ విల్ నెవర్ టర్న్ బ్యాక్ లార్డ్. నా కిరీటాన్ని ఎవరు అపహరించకుండానట్లు జాగ్రత్తగా ఉండని నాతో హెచ్చరిక చేశావు. నాకున్న దాన్ని గట్టిగా పట్టుకోమన్నావు. నా యేసయ్యా, నేను పట్టుకుంటానయ్యా. నీ కృప నాకు ఇవ్వని ప్రతి ఒక్కరు దేవుణ్ణి అడగండి. ఆయన రాకడ అతి సమీపంగా ఉన్నది. ఆయన కిరీటము మన కొరకు సిద్ధపాటు చేసి ఉంచాడు.
నువ్వు నమ్మకస్తుడువా కాదా ఆయన చూస్తున్నాడు. ఈ రాత్రి కూడా మీలో వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోండి అని చెప్తున్నాడు. అభ్యంతరము లేదు. ఇఫ్ యు వాంట్ టు గో బ్యాక్ లైక్ దోస్, వారి వాళ్ళే వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోండి. పేతురు అంటున్నాడు, నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళాలయ్యా? నీవు నిత్య జీవపు మాటలు గలవాడవు. యు ఆర్ ద వన్ హూ హ్యాస్ ద వర్డ్స్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్. నిత్య జీవము కలుగు నీ మాటలను విడిచి మేము ఎక్కడికి వెళ్ళిపోవాలయ్యా? ప్రభువా, నిన్ను గట్టిగా పట్టుకుంటాము, నీ కొరకే జీవిస్తాము, నీ కొరకే బ్రతుకుతామయ్యా. అలాంటి వారి కొరకు దేవుడు ఈ రాత్రి ఎదురు చూస్తున్నాడు. ఎస్ లార్డ్, ఐ వాంట్ టు బి ఫెయిత్ఫుల్. నేను అంతం వరకు నమ్మకంగా ఉంటాను అన్న వారి కొరకు దేవుడు చూస్తున్నాడు. ఈ రాత్రి తీర్మానం చేసుకుని యేసయ్యతో చెప్పు, నేను అంతం వరకు నమ్మకంగా ఉంటానయ్యా అని దేవునితో చెప్పు. మనుషులతో కాదు, పాస్టర్తో కాదు, దైవ సేవకులతో కాదు, యేసయ్యకి చెప్పు, నా తండ్రి నేను అంతము వరకు నమ్మకంగా ఉంటానయ్యా. నా పని నిలవాలయ్యా, అప్పుడే నేను జీతాన్ని తీసుకోగలను. థ్యాంక్ యూ లార్డ్, నీకు స్తోత్రం యేసయ్యా. ఈ రాత్రి వేళ సమయంలో నన్ను మమ్మల్ని మీరు ప్రేమించి నీ వాక్కు చేత మమ్మల్ని దర్శించిన విధానాన్ని బట్టి నా పరలోకపు తండ్రి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి మీలో కొంతమందిని అపవాది చెరలో పెట్టించబోచున్నాడు. మీలో కొంతమంది ఈ శ్రమలు పాలవ్వబోతున్నారు. అయితే 10 దినములు మీకు శ్రమ కలుగుతుంది, అంతము వరకు నమ్మకస్తులై ఉండని చెప్పావయ్యా. అవును నా తండ్రి, అంతము వరకు నమ్మకస్తులుగా ఉండే కృపను మాకు దయచి, మా శ్రమలో నువ్వు మాకు తోడై ఉన్నావు. నువ్వు నమ్మదగిన వాడవి, మమ్మల్ని విడిచి వెళ్ళిపోవయ్యా. నీ శ్రమలో పాలిభాగస్తులుగా మేము నిలబడతామయ్యా. నీ శ్రమలో నమ్మకత్వంలో మేము ఉంటామయ్యా. నీ ప్రియ బిడ్డలు చేసిన తీర్మానాల్ని ముద్రించు నా యేసు. ప్రతి బిడ్డ కూడా అంతము వరకు నమ్మకముగా ఉండాలి. అగ్నిలో వారి పనిని పరీక్షించి చేసినప్పుడు వారి పని నిలవాలయ్యా. అప్పుడే మేము జీతం పుచ్చుకోగలము. అప్పుడే నువ్విచ్చే జీవ కిరీటాన్ని మేము పొందుకోగలమయ్యా. నా తండ్రి నీకు స్తోత్రం. ప్రతి బిడ్డ నీ అనుభవాల్లోనూ నడిపించి నీ ఆధ్యాత్మికమైన లోతులో స్థిరింప చేయండి. వారిని ముద్రించండి. వారిని అట్రీతిగా సిద్ధపాటు చేసి నీ మహిమ కొరకు నీ నిత్య రాజ్య వారసులుగా నువ్వు సిద్ధపాటు చేయమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. ఈ రాత్రి కూడా ఈ ఆన్లైన్లో జాయిన్ అయినందుకు మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఇఫ్ యూ బీన్ బ్లెస్డ్ బై దిస్ వర్డ్, ఈ వాక్యం చేత మీరు దీవించబడినట్టయితే మా యూట్యూబ్ లైవ్లో ఈ వాక్యం ఉంటుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్తో కూడా మీరు షేర్ చేయండి. దేవుడు కదా మిమ్మల్ని నమ్మకస్తులుగా నిలబెట్టి ఆయన దృష్టిలో యోగ్యులుగా మిమ్మల్ని చేసి ఆ జీవ కిరీటాన్ని పొందుకునే కృపను దేవుడు అనుగ్రహించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇప్పుడు యూట్యూబ్ లైవ్లో మేము లాగౌట్ అయిపోతున్నాము. మరి గూగుల్ మీట్లో మీ కొరకు వ్యక్తిగతంగా ప్రార్థిస్తాము. మా లింక్ చాట్ బాక్స్లో ఉంటుంది. మీరు ఇఫ్ యూ వాంట్ యూ కెన్ జాయిన్, లేదా మీకు లింక్ పంపించిన వారిని అడిగితే గూగుల్ మీట్ లింక్ పంపిస్తారు. ఎవ్రీ టైమ్ సేమ్ లింక్ ఉంటుందండి. ఆ లింక్ని మీరు సేవ్ చేసుకోండి. అండ్ దేవుడు మరి మిమ్మల్ని ఆ దినము కొరకు సిద్ధపరిచి మిమ్మల్ని స్థిరపరిచి జయ జీవితము ఇచ్చి మిమ్మల్ని నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.